వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ అరెస్ట్ పెద్ద డ్రామా నడిచింది. నకిలీ మద్యం తయారు చేయించి కూటమి ప్రభుత్వం మీద నెట్టాలని చూసి చివరికి అడ్డంగా దొరికిపోయాడు. నకిలీ మద్యం కేసులో ఇటీవల పోలీసులకు లొంగిపోయిన జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమందిని అరెస్ట్ చేసి విచారించడంతో దీన్ని వెనక ఉన్న సూత్రధారుడు బయటకు వచ్చాడు. ఇప్పటికే జోగి రమేష్ అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి తిరుమల చంద్రబాబు నాయుడు నూరా, లోకేష్ నూరా, నీ ఫ్యామిలీతో నూరా, నీ పిల్లల్ని తీసుకుని నూరా, నేను ప్రమాణం చేస్తాను, నకిలీ మద్యంతో నాకు సంబంధం లేదు, నకిలీ మద్యంతో నీకు సంబంధం లేదు, మొత్తం చేయించింది నువ్వే అంటున్నాడు జనార్దన్ రావు. చిన్నప్పటి నుంచి నీతో పరిచయం ఉన్న జనార్దన్ రావు తండ్రి అంతా నీ పేరే చెప్తా ఉన్నారు. అయితే ఇటీవల కనకదుర్గమ్మ అమ్మవారి గుడి దగ్గర కింద ఇంకో టెంపుల్లో ప్రమాణం చేశాడు, నకిలీ మద్యంతో నాకు సంబంధం లేదు, కూటమి ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్ చేయబోతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దండుపాళ్యం మందన మొత్తాన్ని వేసుకొని పోయి ఒక్కొక్కడికి 500 రూపాయలు మందు కొట్టించి వాళ్ళ కారుల్లో పెట్రోల్ కొట్టించి 1500 కూలిచ్చి మొత్తాన్ని 400 మందిని వేసుకుపోయి చంద్రబాబు నాయుడు ఇంటి మీద ఉండవల్లిలో దాడి చేయడానికి వెళ్ళి అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు బుద్ధా వెంకన్న చొక్కాలు చంపి రచ్చరచ్చ చేసి మరలా ఇప్పుడు చెబుతాను నీతి వ్యాఖ్యలు. చంద్రబాబు నాయుడికి చెప్దామని వెళ్ళాను, అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డిని తీవ్ర మనస్తాపానికి గురి చేశాయి, అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని. సైకో అంటే మీకు ఇబ్బంది వచ్చింది, బాధ వచ్చింది. ఇంకా ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు పొందావు, ఆయన మనసు గెలుచుకున్నావు, మంత్రివర్గంలో చోటు సంపాదించావు. ఇక ఆ తర్వాత బాపట్లలో జరిగిన ఒక ఇష్యూలో గౌడ కులానికి చెందిన ఒక ఫ్యామిలీకి సంబంధించి ఒక పాపని ఒక 5గురు సైకోలు, వైసీపీకి చెందిన సైకోలు ఆ పాపను తీసుకెళ్ళి ఏదో చేయాలని చూస్తే ఆ అన్నయ్య అడ్డుకుంటే ఆ అన్నం తీసుకెళ్ళి గడ్డివాములు వేసి తగలబెట్టిన నీసులు. వెంటనే పెడన రమేష్, జోగి రమేష్ దిగిపోతాడు. వాళ్ళకి ఏదో 2 లక్షలు 3 లక్షలు ఇవ్వాలని చూశారు, వాళ్ళు చీ కొట్టారు, బయటకు వచ్చారు. మరలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం నా మీద కక్ష కట్టింది, బీసీల మీద కక్ష కట్టింది, అన్యాయం చేస్తుందని వాపోతా ఉన్నాడు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీని వీడి తెలుగుదేశంలో పార్టీలో చేరడానికి చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయా లేదా, దీని మీద గుళ్ళోకి వచ్చి ప్రమాణం చేయాలి. తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి నేను ఎవరిని అడగలేదని కానీ, ఎవరెవరి ద్వారా నువ్వు ప్రయత్నాలు చేస్తే తెలుగుదేశం పార్టీ అధినేత వద్దని తిరస్కరించాడు, ఆ తర్వాత అక్కడ కుదరకపోతే జనసేనలోకి వెళ్ళడానికి చేసిన ప్రయత్నాలు ఎలా బెడ్స్ పెట్టాయి, ఇంకన్నీ కుదరక చివరికి వైసీపీలోనే ఉండి నకిలీ మద్యాన్ని తయారు చేయించి గోవాలో లేబుల్స్ ప్రింట్ వేయించి స్టాక్ మొత్తం పెట్టి ములకల చెరువులో పెట్టి ఇబ్రహీంపట్నంలో పెట్టి ఎవడో కొల్లేరు దగ్గర ఒకటి తీసుకొచ్చి కంప్లైంట్ చేస్తే ఎక్సైజ్ అధికారులు అంటే అరెస్ట్ చేశారంట. ఎంత డ్రామా వేశారు. మద్యం కేసులో ఇప్పటికే పీకల్లాగా కూరుకుపోయారు. 12 మంది అరెస్ట్ అయ్యారు, ఒక 5గురు అయితే బెయిల్ తెచ్చుకున్నారు, మిగతా వాళ్ళంతా జైల్లోనే ఉన్నారు. ఆ కేసులో వాళ్ళకి ఇంకా ఇప్పటికి బెయిల్ రావడం లేదు. రాజకేశ్ రెడ్డి కానీ, శివిరెడ్డి భాస్కర్ రెడ్డి, కీలక వ్యక్తులంతా జైల్లోనే ఉన్నారు, వెంకటేష్ నాయుడు వీళ్ళంతా. వారు వంతున ఆ కేసులో ఉండగానే నకిలీ మద్యం అనేసి ఇంకోటి తయారు చేసి కూటమి ప్రభుత్వాన్ని చుట్టే ప్రయత్నం చేశారు. అది మీకే చుట్టుకుంది. సాక్ష్యాలు ఆధారాలు అన్నీ ఉన్నాయి. జోగి రమేష్ను పోలీసులు వేసుకెళ్లారు, మళ్ళీ ఇప్పుడు ఆదివారం పట్టుకెళ్లారు, కోర్టులు లేని సమయం చూసి అంటారు. సహజంగానే అరెస్టులన్నీ శనివారాలు ఆదివారాలు జరుగుతాయి, కంగారు పడద్దు. మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 దాకా 982 మందిని శనివారం రాత్రి అరెస్ట్ చేశారు, కోర్టులు సెలవులో చూసుకొని. ఆ తర్వాత విచారించి ఎప్పుడో జడ్జి గారి ఇంటికి తీసుకెళ్తారు, లేదంటే సోమవారం కోర్టులో హాజరుపరుస్తారు. జోగి రమేష్ పెద్ద డ్రామా వేశాడు ఇబ్రహీంపట్నంలో. అన్యాయంగా సత్యహరిచంద్రుని అరెస్ట్ చేస్తారా అంటూ పెయిడ్ కార్యకర్తలు వచ్చి రచ్చ చేస్తా అన్నారు. సాక్ష్యాధారాలు పక్కాగా ఉన్నాయి, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక కాసేపట్లో జోగి రమేష్, అంబటి రాంబాబు కూడా తెర మీదకి వస్తారు. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో కలుసుకుంటాం.